సాధారణంగా దొంగలంటే దొరికింది దోచుకుంటారు. ప్రత్యేకంగా దీన్నే దొంగిలించాలన్న నిబంధనలేం పెట్టుకోరు. కానీ ఈ దొంగ మాత్రం కాస్త భిన్నం. అతడికి ఆ మోటారు సైకిల్ అంటేనే తెగ మోజు. ఆ బైక్స్ మాత్రమే దొంగిలిస్తాడు. కన్నేశాడంటే చిటికెలో మాయం చేస్తాడు. ఆ బైక్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తాడు. ఇంతకీ ఎవరా దొంగ? అతను దొంగిలించే ఆ మోటారు సైకిల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే. విజయవాడలోని నందిగామ ప్రాంతంలో తరచూ బైక్ దొంగతనాల కేసులు నమోదు కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. లాస్ట్ మంత్లో నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 బుల్లెట్లు పోవడం జరిగింది. వెంటనే మేము ఒక టీంను ఫామ్ చేశాం. అయితే ఈ తిప్పర్తి మండలం నల్గొండ జిల్లా చెందిన ఏపూరి శివ అన్న ఇతను బైక్ రైడర్గా చేసి స్టంట్స్గా చేస్తుంటాడు. ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి 4 కుర్రోళ్ళని తీసుకొని ఇంకా నైట్ టైము పార్క్ చేసిన వెహికల్ని ఏం చేస్తాడంటే హ్యాండిల్ తన్ని ఆ యొక్క ఏదైతే పవర్ కనెక్షన్ ఉందో దాన్ని డిస్మిస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కొంత దూరం దొంగతనం చేసి తోచుకుంటూ వెళ్ళి దాన్ని వేరే వేరే ఊర్లలో తన అవసరాల నిమిత్తం అమ్మడం కానీ తాకట్టు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల్లో చోరీకి గురైన బైకుల వివరాలు తీసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏపూరి శివకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులంటే మోజుగా గుర్తించారు. ఖరీదైన బైకులు కొనే స్తోమత లేక దొంగతనాలు చేసేందుకు అలవాటు పడ్డాడని వెల్లడించారు. తనతో పాటు ఓ 4గురిని కలుపుకుని ఒక గ్యాంగుగా మారాడని తెలిపారు. A1 ఏపూరి శివ ఇతను ఇండ్లూరు గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి అదేవిధంగా ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైకులను ఆ కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి టెప్ చేసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వీటినన్నిటిని కూడా ఏదో చోట అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళని పట్టుకొని ప్రశ్నించగా నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది. ఈ ఏపూరి శివతో పాటు కుర్రి మహేంద్ర, అదేవిధంగా కంచుకొమ్మల సంజయ్ కుమార్, ఉదర సంతోష్, మేడిపల్లి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఈ దొంగతనంలో ఈ ఏపూరి శివకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జల్సాలు చేసుకుంటూ తిరిగేవారు. ఏపూరి శివ టార్గెట్ బుల్లెట్ బైకులేనని, వాటిని విక్రయిస్తే ఎక్కువ డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఈ దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. జల్సా చేసేందుకు డబ్బు కోసం పలు మార్గాల్లో బైకులను విక్రయించేవాడని వెల్లడించారు. ఈ కేసులో 5గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి 26 లక్షల విలువ గల మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వీళ్ళ నుంచి ఇంకా 5 బైకులు రికవర్ చేయడం జరిగింది. మొత్తం 15 బైకులకు గాను 10 ఐడెంటిఫై చేశాము. ఇంకా 5 బైకులు ఐడెంటిఫై చేయాల్సి ఉంది. వీటి యొక్క వర్త్ దాదాపుగా 26 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి బైకులను ఈరోజు స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రజలు ఖరీదైన వాహనాల పట్ల జాగ్రత్త వహించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలను త్వరగా పట్టుకునేందుకు వీలుంటుందని తెలిపారు.